Like, share and subscribe to Inspire Media. కేసీఆర్ శకం ముగిసిందా? బీజేపీతో పొత్తుకు అసలు కారణమేంటి? 3 నెలల కిందటి వరకు 100 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం చూస్తోంది. కేటీఆర్ కవితలతో పాటు హరీష్, సంతోష్ కూడా పొత్తు కావాలని అడుగుతున్నారు. కేసీఆర్ మీద ఒత్తిడి పెంచుతున్నారు. కేటీఆర్ అంటే రేవంత్ టార్గెట్ చేస్తారని, కేసులు పెడతారని భయపడుతున్నారు. కవిత మీద ఆల్రెడీ ఈడీ కేసులున్నాయి. వీళ్ళిద్దరూ సరే, హరీష్ కూడా పొత్తుకు సిద్ధంగా ఉండటం, కేసీఆర్ కి చెప్పడం నిజంగా ఇంట్రెస్టింగ్. సంతోష్ కూడా పొత్తు ఉండాలి అంటే కేసీఆర్ కి ఇక తప్పకపోవచ్చు. బిడ్డ, కొడుకు కన్నా సంతోష్ ప్రభావం కేసీఆర్ మీద ఎక్కువ అనేది ఓపెన్ సీక్రెట్. అందుకే బీజేపీతో పొత్తు ముందు ముందు నష్టం చేస్తుందని కేసీఆర్ అనుకున్నా ఇక ఇంతమంది చెబితే కేసీఆర్ పొత్తుకు సిద్ధపడొచ్చు. ఇంతకీ పొత్తు పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉండొచ్చు? కాంగ్రెస్ ని కలిసికట్టుగా దెబ్బతీయాలని బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే తెలంగాణలో ఓట్లు పోలరైజ్ అవుతాయి. కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక ఓటుగా చీలొచ్చు. బీజేపీ కూటమి సగానికి పైగా సీట్లు గెలిస్తే కాంగ్రెస్ కి పీకల మీదకు డేంజర్ రావచ్చు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు కూడా ఆగిపోవచ్చు. బీజేపీ తెలంగాణలో రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినా చేయొచ్చు. అలా కాకుండా బీజేపీ కూటమి 5-6 సీట్లు దగ్గరే ఆగిపోతే రేవంత్ కి రాజకీయ డేంజర్ ఉండదు. కానీ తెలంగాణలో లెక్క మారుతుంది. పొత్తు దెబ్బతో బీఆర్ఎస్ మరింత బలహీనపడి బీజేపీ పుంజుకోవచ్చు. కేసీఆర్ పార్టీ తోక పార్టీగా మారినా ఆశ్చర్యం లేదు. బీజేపీతో ముఖాముఖి పోరు కాంగ్రెస్ కి కూడా లాభం. బలమైన నాయకత్వం ఉన్న పార్టీ లాభపడుతుంది. మొత్తానికి 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ నిర్మాణం లేకపోవడం, కేసుల భయం, అవినీతి ఆరోపణలు, ఆత్మస్థైర్యం దెబ్బతినడం లాంటివి బీఆర్ఎస్ ను వెంటాడుతున్నట్లు కనపడుతోంది. కేసీఆర్ పుంజుకునే అవకాశమే లేదని రేవంత్ చెబుతున్న మాట నిజమైనట్టు అనుకోవాలి. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు గనుక పక్కా అయితే. Like, share and subscribe to Inspire Media.